మర్యాదగా ఇక్కడికి వచ్చేసే చిన్న బటర్ఫ్లై. తమ్ముడు మనం ఒక పిక్నిక్ వెళ్ళొచ్చు, ఏమంటావు? పిక్నిక్? దానికి భోజనం తీసి పెడదాము రా. తమ్ముడు ఇదిగో తీసుకో, దీన్ని తీసుకో, క్యాచ్ క్యాచ్, ఇది తీసుకో. తర్వాత కొంచెం యాపిల్. అవును, అలాగే క్యాచ్ పట్టుకో. ఇంకాస్త పైకి, త్వరగా రా. పిక్నిక్ కి కావాల్సిన అన్ని వస్తువులు మనకి దొరికేశాయి. సరే రా, ఇప్పుడు మనం వెళ్ళి తిందాం. పిక్నిక్ వెళ్దాం. తిందామా? రేయ్ తమ్ముడు, ఇది లంచ్ టైం రా. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. వీడు నిద్రపోతున్నాడు, వీడు పడుకొని అసలు టైం వేస్ట్ చేస్తాడు. సరే అయితే ఇదంతా మనమే తినాలి. ముందు మనం ఇది తినచ్చు. ఎవరు లేరు కదా? ఏంట్రా ఇది? నేను ఇది కొరకలేదు కదా? ఎవరది? సగం కాలైపోయింది. మర్యాదగా బయటికి రా. ఎవరది? నేను పట్టుకున్నాను, బయటికి రా. ఎవరు లేరే? నొప్పిగా ఉంది. నా జ్యూస్ ఎవరు తాగారు? ఇక్కడ జరిగేదంతా అయోమయంగా ఉంది. ఇలా రా తమ్ముడు. ఏంటి దొంగోడా? రే అన్నయ్య, రారా, మనం ఆ దొంగని పట్టుకుందాం. తమ్ముడు, మన గమనం దేని వైపు వెళ్ళకూడదు. అర్థమైంది. ఆ దొంగలు మనకి దొరికారంటే వాళ్ళని కొట్టాల్సిందే. రే అన్నయ్య, దొంగ వెళ్ళిపోయి ఉంటాడు. మళ్ళీ మనం మన ఇంటికి. భోజనం కనపడలేదు. ఇది మాత్రమే ఉంది. ఆ దొంగ బదులు నా దగ్గర దొరికితే అయిపోతారు. నేను దొంగని పట్టుకున్నాను, రా అన్నయ్య. లేదు, సాయం చేస్తాను. ఎవరైనా సరే మర్యాదగా బయటకు వచ్చేయండి. ఒక మహారాజా దగ్గర ఇలాగే మాట్లాడతారా? ఎవరు అక్కడ ఉండేది? ఇది నీదా? ఇదంతా చేసింది నువ్వేనా? మనం దొంగని పట్టుకొనేసాం. ఏంటి పట్టుకున్నావా? చెడ్డ ఎలుకబంటలు ఒక అడవి మహారాజుని చాలా ఈజీగా పట్టుకోవచ్చని అనుకుంటున్నారా? అడవి మహారాజానా నువ్వా? మహారాజుకి మర్యాద ఇవ్వు. మహారాజు కాదు, ఆ భోజనం అంతా మాది. ఈ చెత్త సరే తీసుకో.
శబ్దం చేయకో. ఈ ఇద్దరిని నేను క్షమించుతాను. ఒక్క మగారాజుగా నేను నా బాధ్యత చేస్తాను. మీరు నా బాడీ గార్డ్స్ గా ఉండి నన్ను చూసుకోవాలి. ముందు దానికైనా ట్రైనింగ్ మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? పిరికి ఎలుకబంటలైన మీకు కూడా నా మహారాజా పనిలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాకెందుకు ఆ పని? నువ్వు దొంగ పెదవా, ఇప్పుడు మా దగ్గర దొరికిపోయావు. ఏయ్ పిచ్చి ఇలుకుబంటి, నేను దొంగతనం చేసినానని చెప్పారు కదా, అది నా ట్యాక్స్. అవును, ప్రజలందరూ పన్ను ఇవ్వాలని మీకు తెలియదా? నువ్వు ఏమన్నావు? నా బాడీ గార్డ్స్ గా ఆయన బానిసలు. ఆయన మీద చాలా ప్రేమగా ఉండాలి. ఆయన ఏ దొంగ పని చేసినా కూడా ఆయనకు బదులుగా మీరే వెళ్ళి తడులు తినాలి. చాలు ఆపురా. జోకర్. నీకు పిచ్చి పట్టిందా? మర్యాదగా కిందికి వచ్చాయి, లేకపోతే మీకు బుద్ధే లేదురా మిమ్మల్ని. బాబు. ఆ కేక్ ని మహారాజా తినాలంట. తీసివ్వండి, మీకు వినపడలేదా? జరగదు. తమ్ముడు త్వరగా కేకుని తీసుకురా. దాన్ని ముట్టుకోండి చూద్దాం. మనమే ముందు తీయాలి. నాకు సొంతమైంది ఎవరు తీసుకోలేరు. నా సీక్రెట్ వెపన్ ని ప్రయోగించబోతున్నా. ఏ అన్నయ్య, ఇలాంటి బుద్ధి లేని బాడీ గార్డ్స్ నాకు వద్దు. నేనే నన్ను చూసుకుంటాను. నువ్వు ఒక పిచ్చి కోతవి. దేనికి నువ్వు సమాధానం చెప్పే తీరాలి. నీ కింగికి ప్రమాదం కాపాడు. ఓకే, నన్ను దాటుకోనే నా కింకి దగ్గరికి వెళ్ళాలి. ధైర్యముంటే పరిగెత్తుకుంటూ ఆగు. మర్యాదగా తెచ్చేసేయ్. ఇంకా వేగంగా పరిగెత్తాలి. నేను పట్టుకుంటాను. పట్టేశాను. నువ్వంతా ఒక మహారాజువా? కింద పడినా కూడా మేసాలో మట్టంటుకోలేదు. ఐడియా. తమ్ముడు నేను కేక్ తీసుకున్నాను. నువ్వు ఎదగాలి తమ్ముడు. ఎప్పుడైనా మహారాజా గెలుస్తాడు. ఇదిగో వీలైతే పట్టుకో. చాలా థ్యాంక్స్ మహారాజా. నువ్వు నా దగ్గర దొంగతనం చేస్తావా? మహారాజుని బయట చెప్పకు. బాసు, ఆయన్ని కింద వదిలేసేయ్. ఇప్పుడే వదిలేస్తాను. ఎందుకు దిగులు పడుతున్నావు? ఇది దారుణం. మహారాజుకి ఏర్పడిన దారుణం. కోతిరాజా, దిగులు పడకండి, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. పట్టేశాను. మనం గెలిచేసాం మహారాజా. యా. కేక్ దొరికింది. అలాగా? నేను వదలను. మరి కిందకి దిగుతావా లేదా? ముఖం మళ్ళా పెట్టుకుంటే నేను వదులుతానా? అది దారుణమైన కోతి. మన కేక్ అందరూ కొట్టేశావు. ఇదిగోండి బాస్ కేకు. వీళ్ళు చాలా అందమైన వాళ్ళు. ఇది చాలా టేస్ట్ గా ఉంది. చాలా అద్భుతమైన రుచి. ఎత్తుకోకు. మర్యాదగా ఆగే. మర్యాదగా నాతో వచ్చేసే, లేకపోతే పని నుంచి తీసేస్తాను. ఈ వల్ల అయితే నన్ను వచ్చి పట్టుకోండి. త్వరగా రారా, లేకపోతే దొరికిపోతాం. అన్నా పారిపోయారు. దొరికిపోయారా? కేకో, నన్ను వదిలి వెళ్ళకు.
ఆ కేక్ చాలా అందంగా ఉంది కానీ తినలేకపోయాను. అయ్యో పాపం. అది నేను మీ బాడీ గార్డ్స్ అయినందువల్ల మీరు నేను చేసేది ఒప్పుకోవాలి. వదిలిపెట్టావు.